సో, డిస్టెన్స్ చెకింగ్ అన్నాం గదా! ఇప్పుడు నేను డిస్టెన్స్ వెళ్తూ ఉన్నప్పుడు మీకు వాయిస్ ఎలా వస్తుంది అనేదైతే జూసుకోండి. కనెక్టర్‌ని మనము మొబైల్‌కి గానీ, కెమెరాకి గానీ పెట్టినప్పుడు ఈ మైక్ ఉంది గదా! ఈ మైకు 50 మీటర్ డిస్టెన్స్ దానికి ఉన్నా గూడా మనకి వాయిస్ రికార్డింగ్ మంచిగానే అయితదని జెప్పిర్రు గాబట్టి, ఆ టెస్టే ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలోనైతే జేస్తున్నాము. 50 మీటర్స్ అయితే కన్ఫర్మ్‌గా అయితది. అండ్ ఇక్కడ పక్క నుంచెల్లి మనకి వెహికల్స్ గూడా సమయానికి పోతున్నాయి గాబట్టి, మీకు ఈ సౌండ్ గూడా ఎలా న్యూ క్రియేటర్స్‌కి మీ వీడియోస్ మంచిగా వైరల్ అవ్వాలి అనంటే, ఖచ్చితంగా ఒక మంచి కంపెనీకి సంబంధించిన బడ్జెట్‌లో కావాల్సిన ఒక వైర్‌లెస్ మైక్ అయితే మీకు కంపల్సరీ కావాల్సిందే. నేను వాడుతున్నది ఇది డీజీటెక్ మైక్. దీన్ని నేను యూజ్ చేయబట్టి 1½ ఇయర్ అవుతుంది. ఈ డీజీటెక్ మైక్‌ని ఉపయోగించబట్టి. సో, మరి 1½ ఇయర్‌లో ఇది ఎలా ఉంది? అలాగే ఇప్పుడు ఇందులో మనకున్న బెస్ట్ ఫ్యూచర్‌లేంటి? మన బడ్జెట్‌లో దీన్ని కొనవచ్చా లేదా? అంతగా మనకు ఉపయోగపడుతుందా లేదా? అనే క్లారిటీ డీటెయిల్స్ అయితే మీకు నేను చూపిస్తాను. క్రియేటర్స్ అయితే మాత్రం డెఫినెట్‌గా వైర్‌లెస్ మైక్ ఉపయోగించుకుంటేనే మనకి చాలా మంచిగుంటాయి వాయిస్. కాబట్టి దానివల్ల వాయిస్ మంచిగుంది అంటే మన వీడియోస్ గూడా వైరల్ అవుతాయి గదా! కనిపిస్తుంది గదా! డీజీటెక్ అని కనిపిస్తుంది. అలాగే 2 ఇన్ 1 వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని గూడా చూపిస్తుంది. అంటే ఇది మనము మన మొబైల్స్‌కే కాకుండా ల్యాప్‌టాప్‌కి లేదంటే కంప్యూటర్‌కి, ట్యాబ్‌కి ఇలాంటి వాటన్నిటికి గూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు అనైతే మనకి చూపిస్తుంది. అలాగే ఇది మనకి ఎలా ఉంటది అనేది ఇక్కడ మీకు బొమ్మ చూస్తేనే క్లారిటీగా అర్థమైపోతది. ఒక బాక్స్‌లో మనకి 2 ట్రాన్స్‌మిటర్‌లతోని మనకైతే వస్తది. ఇది నేను తీసుకోవడానికి రీజను. నేను నా వ్లాగ్ ఛానెల్‌లో అప్పుడప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌వి కూడా తీస్తూ ఉంటాను మా హస్బెండ్‌తో కలిసి. అలాంటప్పుడు మాకు ఒకటే మైక్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అంటే నేను స్టార్టింగ్ నుంచెల్లి 1 ట్రాన్స్‌మిటర్ మైక్ దానికి ముందు వైర్‌తో ఉన్న మైక్‌ని మాత్రమే నేను యూజ్ చేశాను. కానీ దాని తర్వాత నాకు ఎంటర్‌టైన్‌మెంట్ 2 ట్రాన్స్‌మిటర్‌లు నాకు అవసరం కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నాను. దీని తర్వాత నుంచి నాకు వ్లాగ్ వీడియోస్ అయితే మాత్రము వాయిస్ అయితే మాత్రం చాలా క్లారిటీగా మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను ఇది పెట్టుకునేదేమో 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న 1 ట్రాన్స్‌మిటర్ మైక్. ఇది 2 ట్రాన్స్‌మిటర్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఏమేం ఫీచర్ ఉంది అనంటే, ఈ బాక్స్ వచ్చేసి మనకి 2 ట్రాన్స్‌మిటర్‌లతోని మనకైతే ఉంటది. నార్మల్‌గా టైప్ సి టైప్‌లో ఉంటాయి కాబట్టి మనం ఛార్జింగ్ పోర్ట్ దగ్గరనే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎలా ఉంటదనేది ఇక్కడ మనకైతే ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. సో, ఇది వైర్‌లెస్ అంటే మనకి వైర్‌ల కనెక్షన్‌తో లేకుండా నార్మల్ డిస్టెన్స్‌తోని కూడా వచ్చేస్తది. అలాగే ఇది మనము వీడియోకి, షార్ట్ వీడియోస్‌కి కూడా వ్లాగ్ వీడియోస్‌కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్వ్యూలప్పుడు ఇది పెట్టేసుకొని మనం ఇంటర్వ్యూ చేసినా కూడా వాయిస్ అనేది అంత మంచిగా వినిపిస్తదని చెప్తుంది. అండ్ లైవ్ షోస్‌లో కూడా మనకి ఉపయోగపడతదని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకి నాయిస్ క్యాన్సలేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే నార్మల్ మైక్‌లు మనకి ఎలా ఉంటాయంటే పక్కన ఏదన్నా బండ్లు పోతున్నా, గాలి శబ్దం బాగా వచ్చినా, పిల్లల అల్లర్లు ఇలాంటివి ఏమున్నా సరే అవన్నీ కూడా మనకి కొద్ది కొద్దిగా వినబడుతూ మన ఒరిజినల్ వాయిస్‌కి డిస్టర్బెన్సింగ్‌గా ఉంటుంది. కానీ ఈ నాయిస్ క్యాన్సలేషన్ వల్ల ఏంటంటే మనము డిస్టర్బెన్సింగ్‌లో ఉన్నా సరే అవి ఏవి వినిపించకుండా కేవలం మన మాటలు మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అది ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక ఇది మనకి ఈ ఛార్జింగ్ కేస్ అనేది మనకి 100% అవ్వడానికి మనకి 1½ అవర్ టైమ్ అయితే పడుతది. అలాగే ఇవి ట్రాన్స్‌మిటర్‌లు ఉన్నాయి గదా! ట్రాన్స్‌మిటర్‌లు అందులో పెట్టగానే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ అయితది. అవి గూడా ఫుల్ అవ్వడానికి మనకి 1½ అవర్ అయితే టైమ్ అయితే పడుతుంది. అది మనకి యూజ్ దగ్గర మాత్రము 7 అవర్స్. అది వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిర్రు. కానీ నేనైతే మాత్రము 5 అవర్స్ వరకైతే చూసాను. 4-5 అవర్స్ వరకైతే నాకు అంటే టోటల్‌గా ఎక్కడ కూడా కట్ చేయకుండా లాంగ్ టైమ్‌లో నాకైతే మాత్రం రన్నింగ్‌గా 4-5 అవర్స్ అయితే నాకు ట్రాన్స్‌మిటర్‌లు అయితే వచ్చినాయి. ఒకటి 4-5 అవర్స్ ఉంటది. మీరు సింగిల్ అయితే సెకండ్ దాన్ని కూడా కంటిన్యూషన్‌లో ఉపయోగించుకోవచ్చు. సింగిల్ టైమ్‌లో అయితే నాకు 5 అవర్స్ వరకైతే వచ్చింది. ఇక్కడైతే మనకి 7 అవర్స్ అని అయితే ఇచ్చిర్రు. అలాగే ఇది డిస్టెన్స్ అంటే మనం ఫోన్‌కి కనెక్టింగ్ చేసిన తర్వాత ఈ ట్రాన్స్‌మిటర్‌లు 50 మీటర్ డిస్టెన్స్ ఉన్నా సరే రికార్డింగ్ అప్పుడు మనకి డైరెక్ట్‌గా మన మాటలనేవి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తాయనైతే చెప్తుంది. కొంచెం ఓవర్ లెంత్ అయినట్టు అనిపిస్తుంది గానీ ఇన్ఫర్మేషన్ ఏవైనా బేసిక్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఇది మనం బై చేయాలా? వద్దా? అనేది చాలా మంది చూస్తారు. నేను గూడా అలాగనే చెక్ చేసి తీసుకున్నాను కాబట్టి మీకు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అంతకు మించి నాకు అర్థం కాదు. నేను చెప్పినా గూడా మీకు గూడా కన్‌ఫ్యూజ్ అయితది. సో, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటది. ఇక్కడ గూడా మనకి నార్మల్‌గా మ్యాగ్నెటిక్‌ది కాబట్టి సింపుల్ గానే ఓపెన్ అయిపోతది. దాని తర్వాత ఇక్కడ మనకి యాక్సెసరీస్ అనేది చూపిస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ మనకి డీజీటెక్‌ది. డీజీటెక్‌లో కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి. నేను తీసుకున్న మోడల్ అయితే మాత్రం DWM-109 అని ఉంటది. సో, ఇది ఎందుకు తీసుకున్నానంటే బడ్జెట్‌లో మంచి ఫ్యూచర్‌లు ఉన్నాయి. కాబట్టి నేనైతే దీన్నైతే నేను బై చేస్తున్నాను. ఎంత ఎక్కడ కొనాలనేది కూడా మీకైతే నేను చెప్తాను. ఫస్ట్ ఈ యాక్సెసరీస్ బాక్స్ చూసుకుంటే మనకి మొత్తం కూడా బ్లాక్ కలర్‌లో నార్మల్‌గా డీజీటెక్ అని ఒక సైడ్ యాక్సెసరీస్ అనేది ఒక సైడ్ అయితే మాత్రం ఇస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని క్యారీ చేయడానికి అంటే
బాక్స్ ని మొత్తం కూడా మనం క్యారీ చేయడానికి ఒకటి పౌచ్ లాంటిది అయితే మనకి ఇచ్చిళ్ళు. ఇందులోనే మనకి కేబుల్ కూడా ఉంటుంది. సో దీని సహాయంతో మనము ఈ బాక్స్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. కాకపోతే నేను నార్మల్ గా దీన్ని యూజ్ చేయట్లేదు. సో నా మొబైల్ కి ఛార్జింగ్ కేబుల్ దీనికి కేబుల్ సేమే కాబట్టి దీన్ని యూజ్ చేయకుండా అలానే పెట్టాను కాబట్టి 1.5 year నుంచి ఇది సేమ్ అలానే ఉంది. అండ్ ఈ బాక్స్ లో మనకి ఇంకా మిగిలిన యాక్సెసరీస్ ఏంటి అంటే ఇది మనము ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవడానికి అది. దాని తర్వాత ఇందులో మనకి 2 విండ్ ఫోన్స్ కూడా వచ్చాయి. సో దీని వల్ల కూడా మనకి గాలి శబ్దం అనేది తగ్గిపోయి మన వాయిస్ అనేది చాలా స్పష్టంగా మంచిగా వినిపిస్తుంది. మనకి 2 ట్రాన్స్మిటర్లు ఉన్నాయి కాబట్టి 2 విండ్ ఫోన్లు అయితే వచ్చేసినాయి. మొత్తానికి యాక్సెసరీస్ బాక్స్ లో అయితే మనకి ఉన్నది. దాని తర్వాత ఇది మన మెయిన్ బాక్స్. మీరు చూడొచ్చు ఇది 1.5 year నుంచి కూడా నాకు ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. నాది వర్క్ అయిపోయిన తర్వాత యాజ్ ఈజ్ గా నేను మైక్లు అన్ని కూడా ఇందులో పెట్టేసి ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి ఛార్జింగ్ ఫుల్ చేసి మళ్ళీ ఇందులోనే పెట్టేసి క్లోజ్ చేస్తాను. సో ఇలాగ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బాక్స్ ఇప్పటికి కూడా కొత్తనే ఉంది. సో ఇది 1.5 year తీసుకున్నది అనమాట. సో ఇందులో మనకి గైడ్ బుక్ అయితే వచ్చేసింది. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని. దీనికి సంబంధించి మనకి యాప్ కూడా ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నా. కానీ మనము ఈ వితౌట్ గైడ్ అండ్ యాప్ ఇన్స్టాలేషన్ తోనే మనం చాలా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. 3 పాయింట్లని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ అయితే మాత్రం ఇక్కడ దానికి సంబంధించిన కోర్స్ అవన్నీ రాస్తున్నారు. ఇక్కడ మనకి డిజిటెక్ అని దాని మోడల్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నారు. ఇది మనకి ఛార్జింగ్ ఫుల్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ వరకు అయింది అనేది మనకి చూపిస్తుంది. అండ్ మనం ట్రాన్స్మీటర్ అని ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కొక్క ట్రాన్స్మీటర్ ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటది. సో దీన్ని ఓపెన్ చేయడం అయితే సింపుల్. ఇక్కడ కూడా మనకి మ్యాగ్నెట్ మళ్ళీ ఇక్కడ లాక్ చేయడం లేదు, సింపుల్ గా లాక్ అయిపోతుంది. దాని తర్వాత ఇది మనకి కనెక్టర్. ఇది మనము ట్రాన్స్మిటర్లని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏది కనెక్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో మనకి లైట్స్ అనేది వెలుగుతూ ఉంటది. మనం మొబైల్ కి కనెక్టింగ్ చేసి తర్వాత మనకి ఇది ఆన్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ పెట్టినామా రైట్ పెట్టినామా అనేది మనకి దీని మీద తెలుస్తుంది. ఇది టైప్ సి కాబట్టి నార్మల్ గా మన మొబైల్ కి ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఇది ఎక్స్ట్రా పిన్ అని చెప్పాను కదా మనము ఐఫోన్ కి అని. సో ఐఫోన్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఐఫోన్ కి కనెక్టింగ్ చేసిన తర్వాత దీన్ని ఈ కనెక్టింగ్ ని మళ్ళీ ఈ కనెక్టింగ్ లోకి చేస్తే అప్పుడు మనకి ట్రాన్స్మిటర్ లోకి వెళ్ళి వాయిస్ అనేది వినిపిస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐఫోన్ నుంచి కనెక్టింగ్ చేసుకోవడానికి ఇది. అండ్ దీని తర్వాత మనకి ఈ ట్రాన్స్మిటర్లు ఉన్నాయి కదా అండి. సో ఈ ట్రాన్స్మిటర్ల లోపలనే మనకి చిన్న చిన్నగా పిన్నులు లాగా కనిపిస్తున్నాయి కదా. సో దీని బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట. మనం లోపల ఇలా పెట్టేసినామనంటే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ కూడా అవుతుంది. ఛార్జింగ్ అయ్యేటప్పుడు చెప్పాను కదా మనకు ఎంత పర్సెంటేజ్ అయింది అనేది కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ పెట్టగానేది మనకి రైట్ అని కూడా చూపిస్తుంది. ఛార్జింగ్ లేకపోతే ఇది ఛార్జింగ్ అవుతూ మనకి చూపిస్తుంది. సో ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. కనెక్టింగ్ లో లేదు కాబట్టి రెడ్ కలర్ అనేది వస్తుంది. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికంటే ముందు దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఇది మనకి 100% అనేది అంటే ఇది ఛార్జింగ్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇందాక చూపించింది 100% అనేది. ఇప్పుడు మనకి బ్లింక్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఇది కనెక్ట్ అవ్వలేదు, కాకపోతే ట్రాన్స్మిటర్ ఆన్ అయి ఉంది, కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాగ మనకైతే బ్లింక్ అవుతుంది. చూసారు కదా, 2 కూడా బ్లింక్ అయిపోతున్నాయి. అండ్ స్టార్టింగ్ ఈ మైక్ ని మనం ఆన్ చేయాలి అని అంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా టైప్ సి కేబులే కాబట్టి నేను ఈజీగానైతే అంతే మనం ఛార్జింగ్ ఎలా అయితే పెడతాం అలా. చూడండి, క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా గ్రీన్ కి వచ్చేసింది. ఇక్కడ కూడా గ్రీన్ ఉంటుంది, ఇక్కడ కూడా గ్రీన్ ఉంటుంది. అంటే ఇది నేను ఆన్ చేసి ఉంచాను. జస్ట్ 1 క్లిక్ ఇలా మనం ప్రెస్ చేసామంటే ఇది మనకి ఆన్ అయిపోతుంది. సో ఆన్ అయిన తర్వాత మనకున్నది ఏంటిది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటది, అలాగే మ్యూట్ ఉంటది. ఇవి 2 ఉంటాయి. ఇది ఎలా అంటే స్టార్టింగ్ ఇలా ఉంది కదా, సెకండ్ బటన్ 1 టైం క్లిక్ చేసినాం అనుకోండి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పోతుంది. అంటే అన్ని శబ్దాలతోని మనకి వీడియో రికార్డింగ్ అనేది అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి పర్ఫెక్ట్ గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. దీనివల్ల శబ్దాలు అనేటివి ఏమి రికార్డింగ్ అవ్వకుండా మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మనం తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా వాయిస్ అనేది మంచిగా స్పష్టంగా ఉంటుంది అన్నమాట, డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ సెకండ్ బటన్ మనం 2 టైమ్స్ కనుక క్లిక్ చేసినాం అనుకోండి ఇది మ్యూట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ కి మీకు చెప్పాలంటే ఇప్పుడు 2 ట్రాన్స్మిటర్లు కదా, ఒకటి నా దగ్గర ఉంచి ఇంకొకటి మా హస్బెండ్ దగ్గర వింటాను. మా హస్బెండ్ దగ్గర వాయిస్ నాకు ఈ సమయంలో అవసరం లేదనుకోండి, సెకండ్ ఉన్న బటన్ మనం 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఈ మైక్ అనేది మ్యూట్ అయిపోతుంది. అప్పుడు నేను మాట్లాడింది మాత్రమే వినిపిస్తుంది. ఇలాగ మనం మ్యూట్ చేసుకోవచ్చు. మళ్ళీ డబల్ టైం క్లిక్ చేసాం అనుకోండి
ఇది ఆన్ అయిపోతుంది. సేమ్ డబల్ టైం క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో మనకి ఇచ్చిన విండ్ ఫోమ్ ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. మన వాయిస్ అంతా కూడా ఇక్కడనే మనకి వినిపిస్తూ ఉంటది. ఈ విండ్ ఫోమ్ ఉంది కదా, జస్ట్ మనం పెన్ను క్యాప్ ఎలా అయితే పెడతామో అలాగే దీన్ని ఇలా పెడితే సరిపోతుంది. ఓకేనా అండి. అండ్ ఇది మనం షర్ట్ కి ఈజీగా హుక్ చేసుకునేటట్టుగా ఇక్కడ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే దీన్ని ఇలాగా పెట్టేసుకోవచ్చు. అది మనకి చాలా ఈజీగా ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఛార్జింగ్ అనేది ఇక్కడ మనకి డైరెక్ట్ ఆ బాక్స్ లో అయ్యగానే ఛార్జింగ్ అనేది అవుతుంది. అలా కాకుండా మనకు టైప్ సి కేబుల్ తోని సపరేట్ గా కూడా ఈ యొక్క సింగిల్ దానికి కూడా మనం ఛార్జింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఈ బాక్స్ ఓపెనింగ్ రివ్యూ అంతా కూడా మీరు నార్మల్ గా ఇంత ముందు తీసిన సింగిల్ ట్రాన్స్మిటర్ మైక్ దీంతో అయితే మీరు విన్నారు. ఇప్పుడు ఇది మనకి 50 మీటర్స్ అని ఉంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, వాటితోని మనం ఇప్పుడు బయటికి వెళ్ళి రికార్డ్ చేసి వాయిస్ ఏది బెటర్ గా వస్తుంది అనేది చూడండి. చూసిన తర్వాత కనుక మీకు మంచిగా బడ్జెట్ లో ఇది మీకు బై చేయాలనిపిస్తే వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద అయితే మీకు ఇది కనిపిస్తూ ఉంటది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా మంచిగా ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో కావాలి, లేదంటే సింగిల్ ట్రాన్స్మిటర్ తోని మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే కూడా ఇలాంటి అన్ని కూడా మీకైతే ఒకటే దగ్గర కనిపిస్తాయి. కావాలనుకున్న వాళ్ళైతే పూర్తిగా వాయిస్ విన్న తర్వాతనైతే క్లిక్ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ఆఫ్ చేస్తున్నాము. సో ఇంత ముందుకు రికార్డింగ్ కి ఇప్పుడు రికార్డింగ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బటన్స్ కూడా మనము నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, ఇది ఆఫ్ లో ఉందని ఇక్కడ మనకి బ్లింక్ అయితే ఉంటుంది కదా. సో మళ్ళీ సింగిల్ క్లిక్ చేయగానే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సో మనకి వాయిస్ డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. టైంకి తగ్గట్టుగా మనకైతే చల్లగాలి మస్తుంది కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ ది ఎలా ఉంది బెటర్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఇక్కడ బ్లింక్ అవుతున్నప్పుడు మీరు క్లారిటీగా చూసుకోవచ్చు వాయిస్. ఇప్పుడు మనకి మ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ అయిపోయింది వాయిస్. అంటే ఇక్కడ ఆన్ అయ్యేటప్పుడు ఒకవేళ అక్కడ వినబడకపోతే ఎట్లా. ఓకే అండి, ఇప్పుడు నేను మైక్ని అయితే కనెక్ట్ చేసినాను. సో డిస్టెన్స్ చెకింగ్ అన్నాం కదా, ఇప్పుడు నేను డిస్టెన్స్ వెళ్తూ ఉన్నప్పుడు మీకు వాయిస్ ఎలా వస్తుంది అనేది అయితే చూసుకోండి. ఇక ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయితే చేయను. సో మైక్ మనకి 50 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా మనకు వినబడుతుంది అని చెప్పి కదా. అంటే కనెక్టర్ ని మనము మొబైల్ కి కానీ కెమెరాకి కానీ పెట్టినప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ 50 మీటర్ డిస్టెన్స్ దానికి ఉన్నా కూడా మనకి వాయిస్ రికార్డింగ్ మంచిగానే అవుతుంది అని చెప్పి కాబట్టి ఆ టెస్ట్ ఇప్పుడు ఇక్కడ వీడియో అనేది చేస్తున్నాము. సో ఇక్కడ మీటర్ మనం వెళ్తున్న కొద్దీ మీకు వాయిస్ ఎలా వచ్చింది అనేది అయితే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో మొబైల్ అయితే అక్కడ ఉంది. సో మనము ఎగ్జాంపుల్కి అయితే పోతున్నాయి, మేము కొలుసుకుంటూ పోతలేము. ఎగ్జాంపుల్కి 50 మీటర్ డిస్టెన్స్ అనేది అయితే మనము నార్మల్గా నడుకుతానైతే చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ ఆఫ్ చేయడం కానీ మ్యూట్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయండి. రీజన్ ఏంటంటే మనకి నార్మల్గా రికార్డింగ్ వాయిస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. దగ్గర ఉన్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేదంటే మ్యూట్ వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. కానీ ఈ మీటర్ డిస్టెన్స్లో అలాంటి వాటిని చెక్ చేసినాం అనుకోండి, అసలు మనకి పర్ఫెక్ట్గా 50 మీటర్ డిస్టెన్స్ వరకు మైక్ మంచిగా వస్తుందా లేదా అనేది అయితే మనకి క్లారిటీ రాదు. కాబట్టి నేను ఎగ్జాంపుల్కి అయితే వెళ్తాను. నాకు తెలిసి 10, 20, 30 ఓకే, అక్కడ కనిపించే రోడ్ వరకు వెళ్తే మనకి 50 అవుతుంది కావచ్చు. ఇంకెక్కువైనా తక్కువైనా ఒకసారి అయితే ఈ డిస్టెన్స్లో కూడా మీరు అయితే చూసుకోండి. నేను ఒకసారి నార్మల్ నడిచి అడుగులలో ఎంత అని ఇక్కడ చెప్తాం అయితే ఈజీగానే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చాను. కొంచెం వాయిస్ అయితే ఆగి ఆగి ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం బాగా లావ్ అయ్యాం కదా, నడుస్తుంటే కొంచెం మాట్లాడాల్సింది. ఓకే, ఎగ్జాక్ట్గా ఇదైతే మాత్రము 50 మీటర్స్ అయితే కన్ఫామ్గా అవుతుంది. అండ్ ఇక్కడ పక్క నుంచి వెళ్ళి మనకి వెహికల్స్ కూడా సమయానికి పోతున్నాయి కాబట్టి మీకు ఈ సౌండ్ కూడా ఎలా